సో మీ శిష్యుడు నాగేశ్వరిని గారు ఇప్పుడు కల్కి లాంటి మూవీస్ తీస్తున్నారు. సో ఎలా ఉంది సార్? అంటే అప్పటికి ఇప్పటికీ చేంజ్, మీరే గురువు అని చెప్పారు. సో ఇప్పుడు ఎలా ఉంది సార్? ఆయన చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అనిపిస్తుంది. చాలా అంటే అంటే చాలా హైట్స్కి రీచ్ అయ్యాడు, చాలా గొప్ప సినిమా తీశాడు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అది నాకు యాక్చువల్లీ లీడర్ అనే ఫస్ట్ ఒక ట్రైలర్ కట్ చేశాడు తను యాక్చువల్లీ. అప్పుడే నేను ఐ థాట్ ఫస్ట్ లుక్ వాయిస్ తోటి, లీడర్ వాయిస్ తోటి అని కాన్సెప్ట్ చెప్పగానే అది స్పార్క్ ఉంది ఆ అబ్బాయిలో అనుకున్నాను అప్పుడు. సో హీ జాయిన్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. కానీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా అంటే చాలా పెద్ద లెవెల్లో తీశాడు సినిమా, చాలా గొప్ప సినిమా తీశాడు. కుబేరా విషయానికి వస్తే ఎక్కడ కనిపిస్తుంది కంపల్సరీగా ఇప్పుడైతే ఒక బిగ్గర్ నుంచి, అంటే ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ చూసినాయి అంటే నాకు అట్లా అనిపించింది. ఫస్ట్ బెగ్గర్గా ఉండే తర్వాత అమౌంట్ అంతా కొన్ని దాంట్లో చూసాయి, అంటే వాటికి వీటికి ఏమైనా ఇంకా లింక్ ఏమైనా ఉండే ఛాన్స్ ఏమైనా ఉంది? నాకు అర్థం కాదు. ఇప్పుడు సినిమాలో నార్మల్గా బెగ్గర్ కానీ అంటే ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు సంపన్నులు అవుతారు కదా సార్, అట్లాంటిది ఏదైనా మిక్స్ ఏమైనా ఉంటుందా సార్? అది మీరు చూడాలమ్మా, ఇది చెప్పలేను నేను. అంటే ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూసిన తర్వాత అది సినిమా చెప్తుంది మీకు. సార్ తిరుపతి ఘాట్ రోడ్లో అక్కడ అలిపిరి దగ్గర చేశారు కదా సార్, ఏ టైంలో చేశారు సార్ అసలు? అంటే దర్శించుకున్నారా సార్? అలాగే ఏమన్నా ఎలా ఉండింది సార్ అక్కడ? నేను ఆ రోజు పొద్దున్నే అందరూ అంటే జస్ట్ ఒక పర్మిషన్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుని చేసేసామంట. అక్కడ హాఫ్ అన్ అవర్లో మొత్తం అన్ని సెటప్ చేసుకుని అది రోజు చాలా, అది నిజంగా దేవుడిదే అది అంతే. లేకపోతే చాలా కష్టం తిరుపతిలో, పర్మిషన్ దొరకటం కష్టం. ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తే చేసేసాం అనమాట. సో అది వెరీ అంటే గాడ్ చేశాడనే. సో అది కొంచెం ఇంపార్టెంట్ సినిమాకి అది కొంచెం.